దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన మీకు అందరికీ శుభావందనాలండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు కూడా ప్రభు అయిన యేసు నామం పేరట శుభావందనాలండి. ఈరోజు మనము యేసుక్రీస్తులో మనము ఏ విధంగా మనము మమైక్యం అవ్వాలి అంటే మన దేవుల్లో ఏ విధంగా ఎదగాలి, మన దేవుల్లో ఏ విధంగా మనము నడుచుకోవాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఓ విశ్వాసి, నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? నువ్వు అనేక విషయాలు నువ్వు నేర్చుకోవాలి. దేవుళ్ళకి వస్తే సరిపోదు, నువ్వు అనేక విషయాలు నేర్చుకోవాలి. కాబట్టి నీకు కొన్ని విషయాలను మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి చాలా శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం, మీరు అందరూ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మంచి మ్యాటర్ మీకోసము దేవుడు ఏర్పరచాడు. కాబట్టి ఇది చక్కని వివరాత్మకంగా చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని శ్రద్ధగా గ్రహించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఫస్ట్ మన విశ్వాసి ఏం చేయాలంటే ఫస్ట్ మారు మనసు పొందాలి, అంతే కదండి. దేవుళ్ళలోకి రావాలంటే ఫస్ట్ ఏంటంటే మారు మనసు పొందాలి, తర్వాత నూతనంగా జన్మించాలి. ఈ నూతనంగా జన్మించాలి, మారు మనసు కూడా మనం పొందినప్పుడు దేవుడు మనకి రక్షణగా ఉంటాడు. అదేవిధంగా చూసుకుందాం. కొత్త నిబంధన గ్రంథం నుండి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 5 నుండి 5, 6, 8 వచనాలు మనం చదువుకుంటే యేసుక్రీస్తు మనకి ఈ విధంగా చెప్తున్నాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే గానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు. సృష్టికర్త అనే దేవుడు స్వయంగా తానే చెప్తున్నాడు. మనంట పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే నీటి మూలంగా రక్షించబడాలి. రెండోది నీటి మూలంగా కాకుండా ఆత్మ మూలంగా మనం రక్షించబడాలనేసి దేవుడు ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. శరీరం మూలముగా జన్మించిన వాడు శరీరంను, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. అంటే కొంతమంది ఈ శరీర ఆశలతో ఉండిపోయి ఆ శరీరంతో అలాగ ఉండిపోతారు. వాళ్ళకి మారు మనసు కానీ ఏమి కానీ వాళ్ళ మార్పు కానీ ఏమి ఉండదు. వాళ్ళు ఏంటంటే తినడం, తాగడం, సుఖించడం, ఆ తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని వ్యర్థంగా పోగొట్టుకోవడం, ఈ విధంగా ఉంటారు. అదే విధంగా ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. కాబట్టి ఆత్మ మూలంగా జన్మించిన వారు ఎవరంటే విశ్వాసులు. కాబట్టి విశ్వాసులు దేవుని అందు విశ్వాసం ఉంచి వాళ్ళు నూతనంగా జన్మించి మారు మనసు పొంది ఉంటే వాళ్ళకి ఏంటంటే ఆత్మ మూలంగా వారు జన్మిస్తారు అని చెప్తున్నారు. తర్వాత 8 చూసుకుంటే గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం ఇందు గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడి నుండి పోనో నీకు తెలియదు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. గాలి మనం చూస్తున్నాం అమ్మా, పుట్టినప్పటి నుండి చూస్తున్నాం. గాలి ఎలా ఉంటుందమ్మా, ఏ రంగులో ఉంటుందో మనకు తెలుసా? ఏమి తెలీదు మనకి. అది గాలి ఎలాగ వచ్చిందనుకో, మన ముఖం మీద వస్తే ఎదురు నుండి వస్తుంది, లేకపోతే మన వెనక నుండి వస్తుంది, పక్క నుండి వస్తుంది అని మనం చెప్పగలం. కానీ గాలిని మనం ఎవరో చూడలేదు. అదేవిధంగా మనం రక్షించబడితే మన రక్షణ ఎలా జరిగిందంటే మనకి తెలీదు, అది కూడా మనం చెప్పలేం. కానీ అక్కడ రక్షణ జరిగిపోద్ది. ఈ విధంగా చూసుకుంటే నువ్వు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించే ప్రతి వాడును అలాగే ఉన్నాడు అనేసి ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా దేవాది దేవుడైన సృష్టికర్త అనే దేవుడు నీకు స్వయంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నువ్వు నూతనంగా జన్మించాలనేసి దేవుడు చక్కగా చెప్తున్నాడు. నీటి మూలంగానే కానీ ఆత్మ మూలంగానే జన్మించాలనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదే తీతుకు రాసిన పత్రిక నుండి 3:5 వచనం మనం చదువుకుంటే ఇక్కడ కూడా తేటగా మనకు అనేవి ఒక విషయం చెప్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక మన అనేక పనులు, అనేక మంది దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళు కూడా నీతి పనులు చేస్తారు, అంతే కదమ్మా. దాన ధర్మాలు ఇవన్నీ చేస్తారు కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోరు. కానీ దేవుడు ఉన్నాడు అనేసి ఏదో వాళ్ళకు ఊహ లేకపోతే ఏదో చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నీతిని చేస్తారు. మనం కూడా నీతిని చేయడం వల్ల దానివల్ల మనకు రక్షణ రాదు. తన కనికిరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, అంటే యేసుక్రీస్తు సంకల్పం చెప్పిన మనం ఆయన యొక్క కృపలో మనం ఉన్నప్పుడు మనం ఎలాగండి పునర్జన్మ సంబంధమైన అంటే పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము
మనం తీసుకున్న ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారానో మనల్ని రక్షించను. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని నూతనంగా ఏ విధంగా రక్షిస్తున్నాడంటే తన నామం బట్టి మనం ఆయన నామను బట్టి మన స్నానము అంటే ఏంటి, బాప్తిజం తీసుకున్నప్పుడు మనము రక్షించబడుతున్నాం అంట. అంటే మనలో ఉన్న పాపం అంతా తొలగిపోతుంది. అంతే కదమ్మా? బాప్తిజం ఎందుకు తీసుకుంటున్నారో చెప్పండి. బాప్తిజం ఎందుకు తీసుకుంటున్నారో? ఆయనే నిజమైన దేవుడు రక్షకుడు అని తెలుసుకుని మారు మనసు పొంది ఆయన రక్తంలో కడగబడుతున్నాం. మనం బాప్తిజం అంటే రక్తం ద్వారా మనం కడగబడుతున్నాం కాబట్టి మనము నూతనమైన జన్మ పొందుతున్నాం. అంటే ఏంటంటే రక్తంలో మన రక్తంలో ఉన్న కల్మషాన్ని, మన రక్తంలో ఉన్న అపవిత్రన అంతా దేవుడు తన రక్తం ద్వారా కడిగేస్తున్నాడు. రక్తం మనకు కనబడదు. అమ్మ బాప్తిజం తీసుకున్నప్పుడు ఏమైనా రక్తం కనబడుతుంది? మనకి కనబడదు, కానీ మనకి నీళ్ళే కనబడతాయి. కానీ దేవుని యొక్క రక్తం మనలో ప్రవేశించి ఆ కల్మషాన్ని తీసేద్ది. కాబట్టి మనము నూతనమైన జన్మనే జన్మించాలి. ఏ విధంగా జన్మించాలంటే మనం మారు మనసు పొంది రక్షణ ద్వారా మనము బాప్తిజం ద్వారా మనము నూతనముగా జన్మించాలని చెప్తున్నాడు. అదేవిధంగా రెండవ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుంటే ఇలాగ రాసి ఉంది. ఏలయనగా యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందుతిమి. అమ్మా యేసు నామం బట్టే కదా మనం పొందుతున్నాం బాప్తిజం. ఒక్క శరీరం ద్వారా కదా, యేసు శరీరం దాకా పొందుతున్నాం కదా మనం. లేకపోతే ఏమన్నా వేరు వేరు నామాల్లో పొందుతున్నావా? లేదు కదా. బాప్తిజం ఏ నామం? ఒక్క శరీరం, అది క్రీస్తు యొక్క శరీరంతో మనం బాప్తిజం తీసుకున్నాం. అంతే కదా. యేసు నామం బట్టి మనం బాప్తిజం తీసుకున్నాం. వాళ్ళు ఎవడైతేనే మనం ఇక్కడ చెప్పుకుంటే అక్కడ యూదులనేంటి, గ్రీకు దేశస్తులనేంటి, దాసులేంటి, తర్వాత స్వతంత్రులైనను, తర్వాత మనం అందరం ఒక్క శరీరం. ఇక్కడ చూసుకున్నా మనకి అనేక జాతులు, కులాలు, మతాలు ఉన్నాయి కదా. రెడ్లైనా, కాపులైనా, లేకపోతే కమ్మర్లైనా, కుమ్మర్లైనా, లేకపోతే ఎస్సీలని, ఎస్టీలైనా, ఎవరైనా సరే ఒక్క శరీరంతో బాప్తిజము మనం తీసుకోవాలనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదే విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తితో బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం ఎలా తీసుకోవాలమ్మా? బాప్తిజం ఇచ్చేవాడు ఎవరండి? ఇప్పుడు యేసుప్రభు గారికి యోహాను బాప్తిజం ఇచ్చారు కదా. ఇచ్చిన వెంటనే ఏమైంది? దేవుని యొక్క ఆత్మ పౌరుముల్లో వచ్చి ఆయన మీద వాలి ఏం చెప్తుంది? ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను అని చెప్పాడే లేదా? ఒక శబ్దం వినబడ్డది కదా. అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి మనలో జీవిస్తాడంట. చూడండి ఇక్కడ చక్కగా ఆయన నూతనముగా జన్మించిన వ్యక్తి క్రీస్తు శరీరములోనికి బాప్తిజం ద్వారా, ఆత్మ ద్వారా బాప్తిజం పొందాలి. దీని ద్వారా, ఆత్మ ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే దేవుడు మనలో నివసిస్తాడని ఇక్కడ తేటగా చెప్పడం జరిగింది. కాబట్టి మనం చక్కగా వాక్యం చదువుకుంటాం. యూట్యూబ్ వీక్షకులారు మీరు కూడా చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుంటే ఇలాగ రాసి ఉంది. ఏలయనగా పక్కన పెట్టి మనము ఒక్క శరీరంతోటే ఒక్క ఆత్మతోటే మనం బాప్తిజం తీసుకోవడము జరుగుతుంది అనేసి ఇక్కడ చెప్పడము జరిగింది. కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తితో మనం బాప్తిజం మనం పొందుకోవాలి. ఒక్కసారి దేవుడు వచ్చాడంటే పరిశుద్ధాత్మ దేవుడు చివరి వరకు మనతోటి ఉంటాడమ్మా. అమ్మా మీలో ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే ఆయన అనేకమైన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి నువ్వు ప్రియ నేస్తమా, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకోకపోతే నీ దగ్గరికి ఎంత మాత్రమో పరిశుద్ధాత్మ దేవుడు రాడు. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు. కాబట్టి నీ యొక్క శరీరంలో మలినమైన పాప సంబంధమైన రక్తం ఉంది కాబట్టి అది నువ్వు కడిగినప్పుడే ఆయన నీలో నివసిస్తాడనేసి ఇక్కడ తేటగా చెప్పడము జరిగింది. అదే విధంగా మత్తయి సువార్త 3వ అధ్యాయము బైబిల్ తెరిచి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుంటే, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. ఇక్కడ చూస్తే యోహాన్ గారు యేసుక్రీస్తు గురించి చెప్పడం జరుగుతుంది, బాప్తిసం గురించి చెప్పడం జరుగుతుంది. నేనైతే నీళ్ళు ఎలా ముంచేసానో ఏమన్నా ముంచుతున్నాను, కానీ
నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. పరిశుద్ధ నాకన్నా 6 నెలల ముందర తర్వాత పుట్టాడు నా తర్వాత. ఆయన ఈ లోకాన్ని సృజించిన దేవత దేవుడైన దేవుడు. ఆయన నాకన్నా శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రుడను కాను. దేవతి దేవుడి యొక్క చెప్పులు మోయడానికి కూడా నాకు అర్హత లేదు. ఎందుకంటే నేను మానవుణ్ణి, ఆయన దేవుడు కాబట్టి. అలాంటి దేవుడు నా దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకున్నాడు అనేసి చెప్పడం జరుగుతుంది. ఆయన పరిశుద్ధాత్మలోను అంటే పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసము ఇచ్చును. దేవతి దేవుడు మనకి ఎలాగేస్తున్నాడంటే బాప్తిసం నీళ్ళలోనే మన బాప్తిసం తీసుకుంటున్నాం, కానీ ఆ నీళ్లు ఎలాగుంటుందో పరిశుద్ధాత్మ శక్తితోటి మనకి బాప్తిసం ఇస్తున్నాడు. అగ్నితోటి దేవుడు బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది. మనలో అగ్ని ఉంటది. అగ్ని అంటే దేవుని యొక్క శక్తి మనలో వచ్చేస్తుంది అన్నమాట. ఆ శక్తి ద్వారా మన అనేకమైన కార్యాలు జరిగించగలం. దానికి అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే దహించి అగ్ని అన్నాడు. అంతే కదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడు? దహించి అగ్ని అన్నాడు. మన హృదయమైన కోవుల్లో ఆయన నివాసం చేస్తాడు. ఎప్పుడు బాప్తిసం అనే ఎప్పుడైతే తీసుకున్నావో అప్పుడు ఆయన నీ హృదయంలో నివసిస్తాడు. కాబట్టి నువ్వు కంపల్సరిగా నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు బాప్తిసం తీసుకోవాలి. మూడోది ఏంటంటే మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. చెప్పాను కదా, ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో పొందుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. ఎలాగంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం ఇంకా విపులంగా మీకు చెప్తున్నాను. అసలు ఎలా పొందుకోగలుగుతాం, ఇది ఏ విధంగా జరుగుతుంది అని అడుగుతారు అందరూ. యూట్యూబ్ చూస్తున్నారు, మీరు కూడా అడుగుతారు. కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం చూసుకుంటే లోకము ఆయనను చూడదు. ఎవరినే? దేవుని చూడలేదు. పరిశుద్ధాత్మ దేవుని ఎవరన్నా చూసారా? ఎవరు చూడలేదు. ఆయన యొక్క క్రియలు మనం చూడగలం, కానీ ఆయన యొక్క శక్తిని మనం గ్రహించగలం, కానీ ఆయన ఎవరు చూడలేరు. చూస్తారు ఎవరన్నా? ఎవరు చూడలేదు. ఆయనను ఎరుగుదు. ఆయనను లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు. అంటే ఆయనకు తెలీదు. ఆయన అంటే ఎవరో తెలీదు కనుక ఆయనను పొందనేరదు. ఎందుకంటే దేవుడు లోకంలో లోకాసులకే వాళ్ళ యొక్క ఆత్మ నిండిపో ఉంటుంది. వాళ్ళ యొక్క శరీరము ఈ లోకం కోసం కొట్టుకుంటూ ఉంటది, కానీ దేవుడి కోసం పోకలు పడదు. కాబట్టి వాళ్ళు ఎంత మాత్రమో దేవుని ఎరగరు, దేవుని పొందుకోలేరు. ఆయన మీతో కూడా నివసించిన మీలో ఉండును. ఎప్పుడైతే దేవుణ్ణి మనం పొందుకున్నామో ఆయన మనలో ఉంటాడో, ఆయన యొక్క శక్తి మనలో ఉంటది. కాబట్టి ఆయన మన అనాథలుగా విడిచిపెట్టని వాడు కాబట్టి కొంతకాలం మన దగ్గర ఉండి తర్వాత దేవుడు తన ఇక్కడ చూడండి, ఇక్కడ చూడటం 18 చూసుకుంటే మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు ఒత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నలను చూడదు. ఒక సమయం నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. అప్పుడు నన్ను ఎవరో చూడలేరు, నా యొక్క క్రియలు చూడలేరు, నన్ను చూడలేరు, నా యొక్క విధానం మీరు పొందుకోలేరు అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 4వ విషయం, దేవుని ఆత్మతో మనం ముద్రించబడాలి. ముద్ర వేసుకున్నాం లేదా? మనకు ముద్ర ఉందా లేదా? ముద్ర అంటే ఏంటి? మన భారతీయులము. మనకి ఆధార్ కార్డు ఉందా లేదా? ఆధార్ కార్డు మీద ఏముంటది? మన భారతీయుల ముద్ర, భారతదేశం ముద్ర ఉంటుంది లేదా? ఉంటుందా ఉండదా? మన ఏదైనా ఆధార్ కార్డు మీద చూడండి, చూస్తే 3 సింహాలు ఉందా? అంటే 4 సింహం కనపడదా? 4 సింహాలు ఉంటది ముద్ర, 3 సింహాలు మనకు కనపడుతుంది. అది మన భారతదేశ పౌరులు, మేము భారతదేశం చెందిన వాళ్ళు అనేసి ఇక్కడ ఉంటుంది. అదే విధంగా మన దేవుని ఆత్మతోటి మనం కూడా ముద్రించబడాలి. అంటే మన యొక్క పేరు జీవగ్రంథంలో లిఖించబడాలి అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం మనం చూసుకుంటే చక్కనైన మాట ఇక్కడ మాకు పొందుపరిచాడు. ఎవరంటే అపోస్తులైన పౌలు పొందుపరిచాడు. ఇక్కడ ఏంటి అంటున్నాడు? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎప్పుడూ మనము పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరచకూడదు. ఆయన మనలో ఉన్నాడు, ఆయన మనం బాధ పెట్టకూడదు. సూటిపోటి మాటలతోటి నువ్వేం చేసేలే, నువ్వేం చేస్తున్నావు అన్నట్టు మనం ఏం చేయాలండి అనకూడదు. దేవుణ్ణి మనం బాధ పెట్టకూడదు. అంటే విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఆయన వచ్చి రాకడ వరకు మీరు ఆయన యొక్క కృపా సంకల్పంలో
మీరున్నారు, భద్రపరిచి బడి ఉన్నారు. ఇంకా చదువుకుందాం, చాలా మాటలు ఉన్నాయి, చక్కని మాటలు. ఆయన మన ఏంటండి, ఇక్కడ ఏంటండి, ఆయన మన ముద్రిస్తున్నాడు అంటే ఆయన యొక్క జీవ గ్రంథంలో మన యొక్క పేరు రాయడం జరుగుతుంది. అది ఇక్కడ 30 వచనం చదువుకున్నాం. 29 వచనం కూడా మనం చదువుకుంటే, వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనా మీ 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 నోట రానికుడి. బూతులు గాని అలాంటి ఏమి మాటలు మన నోటంట రానికూడదంట. మంచి మాటలు పలకాలంట. అర్థం పలికితే వెంటనే జరిగిపోతాయి. కాబట్టి ఓ ప్రియనేస్తమా, ఓ విశ్వాసి, నువ్వు విశ్వాసంలో నువ్వు బలపడు, దేవుల్లో నువ్వు ఎదుగు, కానీ నువ్వు దుర్భాషలు కానీ ఏ మాట కానీ నువ్వు మాట్లాడుకు. మంచి మాటలు పలకమనేసి ఇక్కడ ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాయడము జరిగింది. కాబట్టి మనము దేవునితో ముద్రించబడ్డాం కాబట్టి మనం కూడా చక్కగా మనం మెలగాలి అని ఇక్కడ చెప్పడము జరుగుతుంది. అదే విధంగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. 1వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తున్నాడు. తిమోతి ద్వారా సంఘానికి కొన్ని వచనాలు పలుకుతున్నాడు. ఏం వచనాలు అంటే, అమ్మా అతిశయ మీదనుగా మేము గర్వపడుతున్నాం. అమ్మా కొంతమంది గర్వపడతారు కదా, మన ధనం చూసి, మన కారులు చూసి, మన ఇల్లుని చూసి. మా ఇల్లు చూసి ఎలా ఉందా, మా ఇల్లాగా ఎలా ఎవడన్నా కట్టగలిగాడా, నా దగ్గర ఉన్న కారు ఎవరి దగ్గర ఉందా, దొమ్మనమ్మో కూడా ఎవడన్నా నా అలాంటి కారు కొనగలరా, ఇవి అలాంటి వచనాలు మనం చెప్పకూడదు. కానీ అది అతిశయం అంటారు. ఈ విధంగా ఈ పౌలు వీళ్ళందరూ అతిశయపడుతున్నారు. ఏ విధంగా అతిశయపడుతున్నారు అంటే, లౌకిక జ్ఞానమును అనుసరించగా, ఈ లోకమైన ఉన్న జ్ఞానాన్ని మన ఆధారం చేసుకోకుండా మనం ఏ జ్ఞానాన్ని ఆధారం చేసుకోవాలంటే దేవుని యొక్క జ్ఞానంతో మనం ఎదగాలనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మతోనూ, మరి ఎలా నడవాలంటే దేవుడు మనకి ఆ పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఎందుకంటే బాప్తిసం తీసుకున్నావు కదా నీకు అంతే కదా, అందులో మనకి ఏముందో పరిశుద్ధాత్మ ఉంది. దేవుడు అనుగ్రహించి పరిశుద్ధాత్మతో నిష్కపట తోను, ఎటువంటి కపటం లేకుండా ఒకలాగా మనం బయటకు వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడటం, లోపలికి వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడటం, మనం లోపల ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తించడం, బయట ఉన్నప్పుడు ఒకట ప్రవర్తించడం, ఎలా ఉండకూడదు. దేవుని కృపనే అనుసరించి, దేవుడు మన కృప అనుగ్రహించాడు కదా, దుర్మార్గులైనా దుష్టులైనా అందరిని ప్రేమిస్తున్నాడు దేవుడు. అమ్మ ప్రేమిస్తున్నాడు లేదా, నరహంతకులు ప్రేమిస్తున్నాడు లేదా, ఇప్పుడు ప్రవీణ్ గారిని చంపేశారు, ఆయన ప్రేమిస్తున్నాడు లేదా దేవుడు, వాళ్ళు చక్కగా అన్నం భోజనం ఇవన్నీ పెడుతున్నాడు దేవుడు, పెడుతున్నాడు లేదా, బాగా చంపేశారు, నా శబాష్ వెరీ గుడ్. ఇంకా చాలా మంది ఉన్నారట, అంతా 100 మంది ఉన్నారు. ఇంకా ఆ 100 మందిని కూడా చంపినానా అనేసి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మామూలుగా ఆహారం పెడుతున్నాడు, అన్ని పెడుతున్నాడు. నిజంగా దేవుడు కోపం వచ్చిందనుకో ఏమైనా చేయగలరా? మరుగైన చోటు దేవుడికి ఏమైనా ఉందా? ముక్కుకి జ్ఞానం వేసి లాగేస్తాడు దేవుడు. అర్థమైందా? ఏదో అనుకుంటున్నారు అంతే, దేవుడి యొక్క శక్తి తెలడం లేదు. దేవుడు చాలా అమాయకుడు కదా, ఒక చెంప మీద కొడితే 2 చెంప చూపించమని చెప్తున్నాడు దేవుడు. అదే తెలుసు నీకు దేవుడి గురించి పూర్తిగా తెలదు. దేవుని యొక్క విశ్వ రూపం తెలియదు నీకు, తెలుస్తుంది. ఆ విశ్వరూపం చూసామంటే మామూలుగా ఉండదు. మహాభయంకరుడైన దేవుడు. భయంకరుడు అంటే ఎంత నాలుక, ఎంత కళ్ళు, ఎంత చెవులు కాదు. ఆయన పేరు చెప్తేనే అల్లిపోతారు, దేవదూతలు గడగడలాడిపోతాయి. ఆయన తెలుసా, గడగడలాడిపోతారు. అలాంటి మహాభయంకరుడు, శక్తిమంతుడు. ఆయన యొక్క వెలుగుని చూడలేము మనం. అలాంటి దేవుడిని యొక్క సేవకులను అందరూ చంపేస్తున్నారు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడంటే, ఏం చెప్పాడమ్మా, ఏం చెప్పాడు దేవుడు? హింసించిన వాళ్ళని కూడా ప్రేమించమని చెప్పాడు, అంతేనా? దేవుని ఏం చేశారు? చెంప మీద కొట్టారు, ఉమ్మేశారు, ముళ్ళు కెరటం పెట్టి కొట్టారు పైన. తెలుసా మీకు? ఇలా పెట్టి నొక్కి కొట్టారు, కొడితే రక్తం కారింది. అయినా దేవుడు ఏమనలేదు, వాళ్ళని ఏమనలేదు. ఏమన్నాడో ఒకటే మాట అన్నాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుని కాక వీరిని క్షమించి అన్నాడు, అంతేనా? నిజంగా దేవుడు కోపం వచ్చిందంటే అసలు దేవుణ్ణి ఏమన్నా చేయగలడా మానవుడు? ఏమి చేయలేడు. ఆయన కానీ తగ్గించుకుని వచ్చాడు కాబట్టి లోబడి ఉన్నాడు. సాతాను కూడా ఏం చేయలేదు. సాతాను శోధించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1 నుండి మనం చదువుకుంటే, సైతానా
పో అంటే పోయాడు. తెలుసా? అంత శక్తి గల దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు అంటే. అలాంటి సైతానే యేసుక్రీస్తుని ఎదిరించిందంటే మన ఎంత మాత్రం ఎంతండి? ఒక లెక్క కాదు. మన మానవులు దేవుణ్ణి ఎదిరించింది సైతాను. ఏముందండి, రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని చెప్పాడు. తర్వాత ఎత్తైన పర్వతం ఏంటి ఆ శిఖరం దగ్గర తీసుకెళ్లి అక్కడ నుండి దూకే నేను కాపాడడానికి దేవదత్తలు వస్తారని చెప్పాడు. అన్ని ఐడియాలు ఇచ్చాడు. కానీ దేవుడు ఏం చేయడు? ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? సైతానా నన్ను ఇడిచిపోమన్నాడు. కాబట్టి అలాంటి దేవత దేవుణ్ణే ఎదిరించింది సాతాను. మనమెంత? కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే ఈ లోకంలో ఉన్న వాటిని లోక ఆశల్ని విడిచిపెట్టు, ఇవన్నీ వ్యర్థము వ్యర్థము వ్యర్థం. ఇందాక చదివాం కదా, ఏం చదవండి? ప్రసంగాంతం చదివాం కదా, 4 అధ్యాయులు ఏం చెప్పాడు? ఒకడు ఉంటాడంట. ఆడికి ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలు కానీ ఎవరు ఉండరంట. ఆడు పొద్దు నుండి సాయంత్రం వరకు గుడ్లో కష్టపడతాడంట. ఆడు ఎందుకు కష్టపడతాడు ఆడికే తెలియదంట. మాట చదువు కదా, ఎందుకు చదువు కదమ్మా? వాడు ఎందుకు కష్టపడతాడు వాడికి తెలియదంట. వాడు ఆ డబ్బులు ఎక్కడ కూడబడతాడు ఆడికి తెలియదు. అది ఎవరికి కూడబడుతుంది ఎవరికి ఇవ్వాలో ఆడికి తెలియదంట. కానీ 24 గంటలు కష్టపడతాడంట. అది వ్యర్థమని చెప్తున్నాడు. అంతే కదమ్మా? భార్య ఉండదు, పిల్లలు ఉండదు, ఎవరు ఉండరు, ఒంటరిగా ఉంటాడు. ఆడు డబ్బులు తెగ సంపాదించే డబ్బులు అంతా చూసి ఆనందపడటమే. అంతేనా? ఆకలి ఎత్తది, ఏమన్నా డబ్బులన్నీ తినేస్తాడా? తినలేడు. ఖర్చు పెట్టలేడు. ఏం చేయడు? దాస్తాడు. ఎవరికే ఒక తొండ్ర పురుగు ఉంటది, కుమ్మర పురుగు లాంటి వాడు ఎవడో ఉంటాడు, వాడికి అది వెళ్ళిపోద్ది. కాబట్టి ప్రియనేస్తమా, మీరు చక్కగా దేవుడి యొక్క వాక్యం వినవలసిందిగా ప్రభుపేట మనం చేస్తుంది. ఇక్కడ చూస్తాం ఈయన అంటున్నాడు, మా అతిశయం ఏంటి కాదు, మేము దేవుళ్ళలోకి వచ్చేసాం. నేను చాలా తొంటర యాసలు వేసిన అన్ని వేసాను, పనికి మళ్ళీ అన్ని వేసాను, సైన్యంతో ఉండి అనేక మందిని చంపించాను, దగ్గరుండి చంపించాను, నేను చంపాను, చాలానే చేశాను. కానీ అన్ని వ్యర్థం వ్యర్థం అని తెలుసుకుని దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నేను దేవుని సత్యాన్ని తెలుసుకున్నాను. మా అతిశయం ఇప్పుడు ఎలాగుందంటే దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మతోనూ నిష్కపటంతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటే మరియు విశేషంగా మీ ఎడలను నడుచుకుంటే మరియు మా సాక్ష్యమిచ్చుటయే అని చెప్తున్నాడు. నేను అనేక విషయాల్లో నేను చాలా దుర్మార్గంగా ఉన్నాను, కానీ ఇప్పుడు మీ ఆలోచన ప్రకారం నేను నడుస్తున్నాను. నా మనస్సాక్షి కూడా నాకు సాక్ష్యం చెప్తుంది అనేసి చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు కూడా మనకి చక్కగా సంఘానికి విశ్వాసులకి చెప్తున్నాను. నేను ఒకనొక టైంలో నేను అవిశ్వాసంగా ఉన్నాను, కానీ దేవుడు నన్ను ముట్టాడు, నాతో మాట్లాడాడు, అనేక విషయాలు నాకు తెలిపాడు. కాబట్టి నేను 14 పత్రికలు రాశాను సంఘం కోసం. తెలుసా? 14 పత్రికలు రాశాడు. ఆయన తక్కువ ఆడేం కాదండి. పౌలు మహావిద్వాంసుడు, అంటే విద్య గలవాడు. ఆయన ఒక ప్రొఫెసర్. ఆయన ప్రొఫెసర్ అంటే అనేక మందికి చెప్పగలడు, అంటే అనేక గ్రంథాలు చదివాడు. ఆయన ఎవరో పరిచయం చేసి అందులో వచ్చినవాడు, అతను శాస్త్రాలు చదివినవాడు. కాబట్టి అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని అతని ద్వారా అనేకమైన పత్రికలు రాయించాడు. ఇప్పుడు మనం చదువుకుంటున్నా అన్నే తెలుసా మీకు? 19 సంవత్సరాల క్రితము ఇవి రాశాడు. ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం. జరుగుతున్నా లేదా? ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు అని మీకు తేటగా తెలియపరుస్తుంది. ఐదో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఆత్మతో నింపబడాలి. మనం అందరూ ఆత్మతోటి నింపబడాలి. మన ఆత్మను పొందుకోవాలి, ఆత్మను పోగొట్టుకోకూడదు. మనం ఆత్మతోటి మనం నింపబడాలి. ఇంకా దేవుని యొక్క ఆత్మ ప్రభావంతో. ఇంత అన్నం తిన్నాం అనుకోండి, ఎంత బలం వస్తుంది చెప్పండి? ఎంత బలం వస్తుంది? ఎంత అన్నం తింటే ఎంత బలం వస్తుంది? మామూలుగా మీకు ఉద్యమం చెప్పి ఎంత అన్నం తిన్నాం అనుకో, అంత తినలేము. ఎక్కువ కడుపు నిండా సంతృప్తిగా తిన్నాం అనుకో మంచి బలం వస్తుంది కదా, అన్ని పనులు చేయగలుగుతాం. మనం తినకుండా అలాగా ఉన్నాం అనుకోండి, ఏమవుతుందండి? నీరసం వస్తుంది. ఇంకా తినకుండా ఉంటే ఇంకా నీరసం వస్తుంది. ఇంకా తినకుండా ఉంటే కాలు చేతులు పడిపోయి ఏమవుతాం? మన నల్లైన స్థితిలో ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? దేవుడు అదే విధంగా దేవుడిలో మన ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉండాలి. దేవుని యొక్క ఆహారం తింటూ ఉండాలి. మనం ఎక్కువ దేవుని యొక్క ఆహారం తినడం అంటే ఎక్కువ మన వాక్యం అనుసరించడానికి బలంగా ఉంటాం. ఏ బలం? ఆత్మీయమైన బలం, శారీరక బలం కాదు. ఏమి వాక్యం చదవకుండా మూల కూర్చుని ఉండి ఉన్నాం అనుకోండి, ఎలాగుంటాం? బలహీనలు అయిపోతాం. సాతాను వచ్చి మనం శోధింతాడు.
కాబట్టి దేవుని యొక్క ఆత్మ ప్రభావం మన మీద ఉండదు. కాబట్టి సాతాను యొక్క ప్రభావం ఎక్కువ ఉంటది. కాబట్టి మనం దేవుల్లో మనం ఎక్కువ నడుచుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఎపిసీలు రాసిన పత్రిక చదవండి అమ్మ. చక్కగా మీకు మంచి మంచి విషయాలు చెప్పడం జరుగుతుంది. 5వ అధ్యాయము 16 నుండి మనం చదువుకుంటే 21 దాకా చదువుకుంటే ఇక్కడ మన అనేక విషయాలు మనకు తెలుస్తున్నాయి. 15 చదవద్దమ్మా, చదవద్దు. వీక్షకులారు మీరందరూ చక్కగా ఆ వాక్యాన్ని మీరు చదవలసిందిగా ఇంటికి చదువుకోండి. మీరు చక్కగా చదవండి, మీకు అనేక విషయాలు తెలుస్తాయి. అంటే 15 వచనంలో ఏమన్నా, దినములు చెడ్డవి కనుక మనం మెలకుగా అంటే పోనీ యొక్క సద్వినియోగం చేసుకోవాలి. ఏంటమ్మా అమ్మ, చెడ్డ దినాల్లో ఉన్నా లేదా? క్రైస్తవులందరం చంపేస్తున్నారో, క్రైస్తవులందరం బాధపడుతున్నారో, మనకి కొన్ని రోజులకి ఆహారం ఏమి ఉండదు. తర్వాత 16 వచనంలో అజ్ఞానులుగా ఉండకూడదు, జ్ఞానవంతులుగా ఉండాలి మనం. పాముల వలె వివేకంగా ఉండాలి, పావురం వలె నిష్కపటంగా ఉండాలి. మన సందర్భం బట్టి మనం కూడా మారుతా ఉండాలి. కాబట్టి అజ్ఞానం వల్లే ఉండకూడదు. తర్వాత 17 వచనంలో చూసుకుంటే దేవుని చిత్తాన్ని గ్రహించాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చాలా చక్కగా ఉంటది. ఎపిసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండి, చాలా మంచి విషయాలు పౌలు రాశాడు. తర్వాత ఈ 17 వచనంలో ఏముందంటే దేవుని చిత్తాన్ని గ్రహించాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, ఏ మాట చెప్తున్నాడు అన్ని మనం గ్రహించాలి. 18వ వచనం చూస్తే మత్తులై ఉండకూడదు. ఏంటమ్మా, మద్యం మత్తులో ఉండకూడదు. ఎక్కువ పీకిల దాకా తాగేసి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నేనే నీతి మంతులు కూడా చెప్పలేరు, అంత మంచి మాటలు చెప్తారు తెలుసా. బాగా తాగుబోతులు చాలా మంచి మాటలు చెప్తారు, చక్కగా మంచి మాటలే చెప్తారు. వాళ్ళు చెడ్డ మాటలు ఏం చెప్పరు. మీరు ఎప్పుడన్నా తాగేసిన వాళ్ళు పక్కన కూర్చోండి, అంటే దూరంగా కూర్చోండి, ఆ వాసన వల్ల మీరు పడిపోతారు, మీరు తాగినట్టు ఉంటుందా. కాబట్టి కొద్దిగా ఈ అన్ని మంచి మాటలు చెప్తారు కానీ ఆచరించరు. కానీ అందరిగా పాయింట్అవుట్ చేస్తారు, పలానా ఇలాగ పలానా ఇలాగని చెప్పడం జరుగుతుంది. 19వ వచనంలో కీర్తనలు, తర్వాత సంగీతంలో కూడా పాటల్ని ప్రభుని గురించి పాడుచు కీర్తనలో పాడుకోవాలి. మనకి ఎప్పుడైనా కోపం వచ్చేసింది అనుకో, బాబు ఎక్సగలరా, మీకు ఎప్పుడైనా కోపం వచ్చేసింది అనుకో, పక్కన తప్పేలు ఏమైనా ఉందంటే అది తీసుకుని టక్కడక టక్కడక అంటే బాదుకుంటే కొంచెంసేపటికి ఏమంటే చేతులు నొప్పి వచ్చి మీరు మర్చిపోతారు, కోపం మర్చిపోతారు, అన్ని మర్చిపోతారు. లేకపోతే ఏదోటి, లేకపోతే బిందో, లేకపోతే ఏ తప్పేలో, లేకపోతే అక్కడ ఏమన్నా బియ్యం వేసుకున్న ఇది ఉంటది కదా, దాని మీద కుట్టుకున్నారనుకో సరదాగానే. ఇంకా లేకపోతే మీ ఆవిడ తిడుతుంది అనుకోండి, మంచి పాటలు అంటే మీ ఆవిడ మీద కానీ పాడకండి, మంచి దేవుడి పాటలు లేకపోతే ఏదో పాటలు పాడుకుంటా అన్ని పోతాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే కీర్తనలతోటి సంగీతంతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించమని చెప్తున్నాడు. తర్వాత 20 వచనం చూసుకుంటే కృతజ్ఞత, ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి దేవుడికి. దేవుడు చేసిన మేలు అర్థమవుతుందా, దేవుడు చేసిన మేలు బట్టి మనం ప్రభా నన్ను చక్కగా కాచి కాపాడి రక్షించు, నీకే వందనయ్యా ప్రభా అనేసి మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి ఆయనకి. తర్వాత 21వ వచనంలో చూసుకుంటే భయముతోనే భక్తితోటి మనం ఉండాలి, ఒకరినొకరు లోబడిగా ఉండాలి. అంటే ఏంటి, ఒకరి మాట ఒకరు వినాలి. అమ్మా వింటున్నారు లేదా, నువ్వు చెప్పడం ఏంటి నేను అనడం ఏంటి అని కాదు. మన ఏంటంటే క్రైస్తవుల యొక్క లక్షణం ఏంటంటే ఏదన్నా చెప్పాడు అనుకో మనం మంచిగా తీసుకోవాలి, చెడ్డ తీసుకోకూడదు. అక్కడ చెడ్డ చెప్పినా మనం చెడ్డ గ్రహించకూడదు, మంచిగా మనం ఆచరించాలనేసి చక్కగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనము ఆత్మతో నింపబడాలి. ఏ విధంగా నింపబడాలంటే దినములు చెడ్డ కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి, మంచి చక్కగా జ్ఞానవంతంగా ఉండాలి, దేవుడు ఏం చెప్పాడు ఆ మాట వినాలి, మద్యపానం ఏని తాకుండా చక్కగా ఉండాలి, కీర్తనలు పాడుకుంటూ సంగీతం వాయించుకుంటూ మనం ఉండాలి, దేవుడు చేసిన మేలు బట్టి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఉండాలి, భయంతో ఉండాలి, ఒకరినొకరిని ఆదరించుకుంటా ఉండాలనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. 6వ పాయింట్ ఏంటంటే దేవుని ఆత్మతో వెలిగించబడాలి. ఒక కొవ్వొత్తు ఉందండి, ఒక కొవ్వొత్తు పాపం గారు కొవ్వొత్తు ఉంది, చీకటి అయిపోయిన తర్వాత కొవ్వొత్తు వెలిగించిన తర్వాత ఒక రూమ్ లో ఒక కొవ్వొత్తు వెలిగించాం, పక్క రూమ్ లోకి వెళ్ళాలంటే ఈ కొవ్వొత్తి నట్టుకెళ్తే ఇక్కడ చీకటి ఏర్పడిపోద్ది అంతేనా. అప్పుడు ఏం చేస్తాం, ఇంకో కొవ్వొత్తు వెలిగించాలి కదా. అదే విధంగా అనేక మందిని మనం వెలిగించాలి. వెలిగించడం అంటే ఏంటి, దేవుడిలో తీసుకురావాలి. దేవుడు ఏమన్నాడు, లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగును మనం ప్రసారం చేయాలి, వాళ్ళను నింపాలి.
నింపినప్పుడు వాళ్ళు కూడా వెలుగు సంబంధుడే. ఆడు కూడా చీకట్లో ఉన్న వాళ్ళని, చీకట్లో అంటే పాపంలో ఉన్న వాళ్ళని అనేక మందిని వెలుగులో తీసుకొస్తాడు. కాబట్టి మనం వెలుగు సంబంధాల కింద ఉండాలని ఇక్కడ చెప్తున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి చక్కగా చదవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్న 14-15 మనం చదువుకుంటే చక్కనైన మాటలో ఇక్కడ పొందుపరిచాడు. ఎవరో అపోస్తులైన పౌలు ఏమంటున్నాడు? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. ఈ లోకంలో తిరుగుతున్నాడు, బాబు వెళ్ళరారా దేవుడి గురించి చెప్తున్నట్టే, అండి నాకు ఖాళీ లేదండి, నా పొలంకి వెళ్ళాలా, లేకపోతే మా ఆవిడ ఏంటి మాంసం తెమ్మన్నది, లేకపోతే కూరగాయలు తెమ్మన్నది అని చెప్తాడు. అంతే కదా, నాకు ఖాళీ లేదండి, నేను ఖాళీగా ఉన్నప్పుడు మేము పిలుస్తాను, మీ నెంబర్ ఇవ్వండి అనేసి నెంబర్ తీసుకుని ఏం చేస్తాడు? చచ్చినా చేయడు. కాబట్టి ఈ విధంగా ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలోనూ అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనంగా ఉంటాడు. చెప్పాడు వీడు అన్ని చెప్తాడు, అన్ని నీతి గొప్పలు చెప్తాడు, వీడు మాకు తెలదేంటి అంటారు. అంతే కదమ్మా, వెర్రోడ్లాగా ఉంటాడు. ఎర్రోడ్డు పిచ్చాడు అడే అని అలా చెప్తుంటాడు దేవుడి కోసం, మాకు తెలదేంటి అనేసి అనేక మంది అంటారు. అవి ఆత్మానుభవము చేతనే వివేచింప దగును గనక అతడు వాటిని గ్రహింప జారుడు. మంచి కబుర్లు అక్కడ ఉంటాయి కానీ చెడ్డే ఉండడు. అమ్మా ఎవరన్నానా రికార్డింగ్ డ్యాన్స్ ఉందా వస్తావరా అంటే ఏం చేస్తాడండి? అన్ని ఇడిచిపెట్టి వస్తాడు. బ్రేక్ డ్యాన్స్ ఉందా, బాగా మంచి చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు, 10 మంది ఆడవాళ్ళు వచ్చారు అంటే ఏం చేస్తారు? అందరికన్నా ముందర ఉంటాడు. అదే మనం వెళ్ళి బాబు పాస్టర్ గారు వెళ్ళి బాబు ఎలా మన సంఘంలో చూడటం జరుగుతుందమ్మా, భోజనాలు ఇవన్నీ ఉన్నాయంటే వస్తానండి అయ్యారు, వచ్చేద్దామండి మీరు వెళ్ళండి అనేసి ఎక్కడికి వెళ్ళిపోతాడా? తన మార్గం. అమ్మా జరుగుతుందిలే చెప్పండి, నిజం అబద్ధం చెప్పాను, నిజం చెప్పాను, అది కరెక్ట్. ఈ విధంగా 15 చదువుకుందాం. ఆత్మ సంబంధి అనే వాడు అన్నిటినీ వివేచించడం గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడు. ఆత్మతోటి ఉన్నవాడు అన్ని ఏం చేస్తాడు? దేవుని సంబంధమైన మాట ఏదో, దేవుని సంబంధమైన మాట కాదు, అన్ని తెలుస్తాడు. అంతే కదా, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దేవుని విశ్వాసులు అయితే అమ్మా మాణిక్యం గారు ఎలా రాండే సినిమా అన్నారని మీరు వెళ్తారా? వెళ్ళరు. ఎందుకంటే దేవుళ్ళకి వచ్చారు కన్నా నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా, అన్ని విడిచిపెట్టాను నేను అని చెప్తారు లేదా? అది అంటే విశ్వాసికి అవిశ్వాసికి చాలా తేడా ఉంటుంది. విశ్వాసి అంత తొందరగా వెళ్ళలేడు, ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ప్రభావం అతని మీద ఉంటది. కాదు ఆత్మ వెళ్ళనివ్వరు, ఆత్మదేవుడు అసలు ఆలోచన రానివ్వడం, వెళ్ళనివ్వడు. కాబట్టి మనం వివేచనగా ఉంటాం. అంటే జ్ఞానం ఏది మంచి ఏది, వివేచన అంటే ఏంటి? ఏది మంచి ఏది చెడ్డ అనేసి జ్ఞానం తెలుసుకోవడం వివేచన జ్ఞానం. కాబట్టి అది జ్ఞానం వీళ్ళకి ఉండదు. ఎవరికే లోకాన్ని అనుసరిస్తున్న వారికి ఉండదు. కాబట్టి వాళ్ళు సమయానుకూలంగా ఆ రోజున ఏదో ఉంటే అందులోకి అనుసరిస్తారు. అర్థమైందమ్మా? మనం అలా చెయ్యం. మనం ఏం చేస్తామంటే ఒక క్రమ పద్ధతిలో మన దేవులో ఎదడానికే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మనం ఎప్పుడు నిత్యం వెలుగు సంబంధాల కింద ఉంటాం. అంటే దేవుడు వెలుగే ఉన్నాడు కాబట్టి మనం దేవుళ్ళో మనం ఉంటాం. ఏంటంటే నీవు దేవుని సేవ చేయటకు సిద్ధంగా ఉండాలి. అనాది కాలంలో ఆది అపోస్తులు ఏం చేశారమ్మా? దేవుని యొక్క సేవ పరిచయం చేశారు. చేశారు లేదా? అపోస్తుల కార్యములు చూసుకుంటే అక్కడ మనకి చక్కగా తేటగా మనకి తెలియబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అపోస్తుల కార్యాలు చక్కగా చదవాలి. వీక్షకులారు మీరు అందరూ అపోస్తుల కార్యములు ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. దేవుని యొక్క జ్ఞానం మీకు అనేక దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి 13వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2 నుండి 4 చదువుకుంటే దేవుడు ఏర్పరచుకున్న సేవకులు ఉన్నారు. అదే విధంగా దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఏ విధంగా ఏర్పరచుకున్నాడో మనం చక్కగా కొన్ని విషయాలు మనం చదువుకుందాం. 13వ అధ్యాయము 2 నుండి అంటే వారును ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో
పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటాడు. ఇక్కడ ఎవరిని ఏర్పరచుకున్నాడు? బర్నబాను, సౌలును ఏర్పరచుకున్నాడు. ఒక ప్రత్యేకమైన పని కోసం ఏర్పరచుకుంటున్నాడు. ఓ ప్రియనేస్తమా, ఓ విశ్వాసి, నిన్ను కూడా ఏర్పరచుకుంటున్నాడు. కానీ నువ్వు గ్రహిస్తలేదు, దేవుని యొక్క కార్యములు గ్రహిస్తలేదు. ఓ విశ్వాసి, నీ మీద భారం ఉంది కానీ ఆ భారం గ్రహిస్తలేదు. వ్యాపార సంబంధమైన సేవ చేద్దామనేసి ఉంటుంది, లేకపోతే ఏదో చేద్దామని ఉంటుంది. కానీ దేవుని యొక్క సేవ చేయడానికి నువ్వు ఏమాత్రం ముందుకే రావడం లేదు. అపోస్తులైతే, ఆదిమ సంఘం అయితే ఏం చేసిందంటే తమ ఆస్తులను నమ్ముకుని దేవుని పరిచర్యకి పెట్టేశారు. మళ్ళా అవన్నీ చెప్పాలంటే మళ్ళీ సబ్జెక్ట్ వేరే అయిపోద్ది. కాబట్టి ఈ విధంగా ఆదిమ సంఘం అనేకమైన పరిచర్య చేశారు. ఆ పరిచర్య చేయడం వల్ల సంఘము ఏర్పడడం జరిగింది. ఇదే విధంగా 8వ విషయం ఏంటంటే ఆత్మతో భద్రపరచబడాలి మనం అందరం. అంతే కదమ్మా. దేవుడు సాతాను గాడు ఒక విషయం చెప్తున్నాను పాత నిబంధన గ్రంథంలోండి, యోబు గ్రంథంలో ఒక విషయం చెప్పుకుంది. ఏంటంటే సాతాను గాడు అంట మొత్తం భూలోకం అంతా తిరిగేసి చూశాడు అందరినీ. చూసిన వెంటనే ఒక కాలం వచ్చింది. కాలం వచ్చి అంటే అందరూ దేవుడి దగ్గర సమావేశం అవ్వాలి. మన ఆదివారం ఎలాగొచ్చాం చర్చి దగ్గరికి, అలాగా దేవుడు అందరిని పిలుస్తాడంట. సార్ పిలిచినప్పుడు ఆహ్వానం వచ్చింది. ఎవరికి? సాతాను గారికి ఆహ్వానం వచ్చింది. గౌరవించాలి మరి, ఎందుకంటే ఆయన సాతాను అంటే తక్కువడేం కాదు, ప్రత్యేకించబడిన ఒక వ్యక్తి. గర్వంతో అలాగే ఇప్పుడు కానీ చాలా యథార్థవంతుడు సాతాను. కాబట్టి సాతాను చాలా యథార్థవంతుడు. కానీ అతనిలో ఒక అసూయ, కుళ్ళి, ద్వేషము ఇవన్నీ వచ్చి రావడం వల్ల ఏం చేసిందంటే పరలోక రాజ్యం నుండి కిందకే నెట్టవేయబడ్డాడు. గర్వము పరలోకంలోనే పుట్టింది. కాబట్టి చాలా యథార్థవంతుడు. అలాంటి సాతాను ఏం చేశాడంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు యోబు గురించి అడిగినప్పుడు అప్పుడు సాతాను గాడు, చూసావా యోబుని చూసాట? చూశానులే. ఏం చేసావు? అతనికి కంచి. ఏమమ్మా ఏం వేసాడు దేవుడు? కంచి. కంచి అంటే ఏంటంటే మన చుట్టూరు ఎప్పుడు యెహోవాయందు భయభక్తులు గారు వారి చుట్టూ ఆయన దూత కావలండి వారిని రక్షించును. చూసుకుంటే ఇక్కడ ఏంటి ఏమంటున్నాడు? తర్వాత 3వ వచనం చూసుకుంటే అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అర్థమైందా? చేతులుంచి దీవించాలి. సేవకులందరూ ఇప్పుడు రెవరెండ్లు అంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద సంఘంలో పెద్ద పెద్ద బిషప్లు వీళ్ళందరూ వాళ్ళ యొక్క పదవులు ఎలా వస్తాయి చెప్పనా? అనేక మంది పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళందరూ చేతులుంచి ప్రార్థన చేస్తారు. అభిషేకించాలి. లేకపోతే సేవ పరిచయం చేయలేడు. అతని యొక్క ప్రభావం, అతనిలో ఉన్న ప్రభావం తగ్గిపోయింది అనుకోండి, చేయలేడు. దేవుని యొక్క ప్రభావం ఇద్దరు. ఈ అగ్ని వచ్చిందనుకో ఈయన కూడా అగ్నిలాగా ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో వచ్చిందనుకో ఈ బలహీనంగా ఉంటే పడిపోతాడు. కాబట్టి ఇతను కూడా అగ్నిలా ఉండాలి. అంటే దేవుడు ఎలా వస్తున్నాడు అనుకో మనం కూడా వెళ్ళిపోవాలి ఎదురుగుండా. ఆ విధంగా తయారైపోవాలన్నమాట. ఆ విధంగా వీళ్ళు ఏం చేశారండి? చదవండి అమ్మా, తర్వాత 4 చదవండి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారా. ఎవరితోటి పంపబడ్డారు? మనుషుల చేత కాదు, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా పంపబడ్డాడు. అక్కడుండి వారికి కుప్రకు వెళ్ళిపోయి. చూసా, దేవుని నడిపింపు ఉంటుంది కొంతమందికి నడిపింపు ఉండదు. దేవుని యొక్క నడిపింపు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా దేవుడే వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుకుంటే ఆత్మతోటి మనం భద్రపరచబడాలి. మన దేవుని ఆత్మతోటి మనం భద్రపరచబడాలి. ఏ విధంగా మనం చదువుకుంటాం? క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలో కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్యము ప్రమాణమును గాయకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము, భద్రం చేసుకో. అది నువ్వు ఎంత మాత్రం పోగొట్టుకోకో.
అర్థమైందమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు మన అంత మాత్రం మనం పోగొట్టుకోకూడదు. మన బూతులాడమా లేకపోతే ఏదైనా చెడ్డ కార్యం చేసామా దేవుడి యొక్క ఆత్మ ప్రభావం శక్తి మన నుండి వెళ్ళిపోద్ది. కాబట్టి ఓ సేవకుడా, ఓ విశ్వాసి, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులారా, మీరందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నా అంటే బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకున్నావో నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ వచ్చేసాడు. ఆయన మనలో నివసించాలంటే మనం అన్ని గైకొనాలి, మనం అన్ని ఆచరించాలి, మన నియమ నిబంధనలు తప్పకూడదు. మన పరిశుద్ధాత్మ వలన కాపాడము, భద్రం చేసుకో. అది నువ్వు ఎంత మాత్రం పోగొట్టుకోకో. అర్థమైందమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు మన అంత మాత్రం మనం పోగొట్టుకోకూడదు. మన బూతులాడమా లేకపోతే ఏదైనా చెడ్డ కార్యం చేసామా దేవుడి యొక్క ఆత్మ ప్రభావం శక్తి మన నుండి వెళ్ళిపోద్ది. కాబట్టి ఓ సేవకుడా, ఓ విశ్వాసి, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులారా, మీరందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నా అంటే బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకున్నావో నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ వచ్చేసాడు. ఆయన మనలో నివసించాలంటే మనం అన్ని గైకొనాలి, మనం అన్ని ఆచరించాలి, మన నియమ నిబంధనలు తప్పకూడదు. మన చక్కనైన ఏ వాక్యం అన్నాడు? హితవాక్యము అంటే ఆరోగ్యమైన వాక్యమును ప్రమాణంగా మనం గైకొనాలి. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ చదవండి, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు గలవాడవై. ప్రేమ ఉండాలి ఫస్ట్ మనకి. అర్థమైందా? ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ లేకపోతే మనం ఏ కార్యం చేయలేదు. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ ప్రేమ లేకపోతే ఈ లోకాన్ని పంపించడమ్మా పంపిస్తాడు యేసుప్రభుని. యేసుప్రభు అంటే ఎవరో దేవుడు. దేవుడు అంటే పరలోక రాజ్యాన్ని అన్ని భోగాలు వదిలేసి ఈ లోకానికి వచ్చి మన కోసము సిలువేయబడ్డాడు. చాలా మందికి తెలీదు. యేసుప్రభు అంటే రెండు చెయ్యి చేపండి ఎలా చాపేసాడంట, ఈ చెయ్యి చాపండి ఎలా చాపేసాడంట, కాలు అంటే కొట్టుకుంటే బాబు నా చెయ్యి కాలుగా ఉందనేసి చాపేసాడంట. దేవుడు చాపాడా? చాపలేదు. ఆయన ఏంటంటే ఆయన రక్తము చిందించబడాలి. కాబట్టి ఆయన రక్తము కారితే గానీ ఈ లోకానికి ఎక్కడ కారింది రక్తము? భూమి మీద. ఎక్కడ పడ్డదమ్మా? సిలువేస్తే సిలువ మీద ఉంటే ఎక్కడ పడ్డదో? భూమి మీద. అంటే భూమి ఏమైపోయింది? అపవిత్రం అయిపోయింది. దేవుడు ఏం చేశాడంటే తన రక్తం ద్వారా దేవుడు భూమిని పవిత్రపరిచాడు. కాబట్టి ఈ లోకము ఇది ఏంటంటే ఇప్పుడు అపవిత్రమైన లోకం అయిపోయింది. కాబట్టి ఈ లోకాన్ని దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి అపవిత్రం ఎంత మాత్రం ఉండకూడదు. కాబట్టి దీన్ని లైవ్ చేసి కొత్త ఆకాశం కొత్త భూమిని మనకే ఏర్పరుస్తాడు. కాబట్టి చిన్నగా మనం ఇంకో వాక్యంలో కలదు 9వ వచనం చూసుకుంటే, దేవుని చేత మనం అందరము పరిశుద్ధపరచబడాలి. దేవుని యొక్క నేను పరిశుద్ధపరచబడ్డానంటే ఆయన సరిపోదు. దేవుడు కూడా మననే పరిశుద్ధం చెయ్యాలి మన కూడా. అంతే కదమ్మా? ఒప్పుకుంటున్నారు లేదా? కాబట్టి మనం వాక్యము చదువుకుని మనం ముందరికి వెళ్దాం అనేసి మేము కోరుతున్నాను. ఈ విధంగా చూసుకుంటే చదవండి అమ్మా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదువుకుంటే చక్కనైన మాట మనకి ఇక్కడ తేటగా కనబడుతుంది. చూడండి, 6వ అధ్యాయము 11వ వచనం మన దేవుని ఆత్మతో కడగబడాలి మనం. మీలో కొందరు అట్టి వారై ఉంటారు గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. నేను ఇందాక నుండి చెప్తున్నాను. మీరు అదే మాటనే మళ్ళా వాక్యానుసారంగా చెప్పడం జరుగుతుంది. దేవుడు మనల్ని ఏ విధంగా ఉంటున్నాడో, మీలో కొందరు అట్టి వారే ఉంటారు కానీ ప్రభు యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందును మీరు కడగబడి అంటే బాప్తిసం ద్వారా మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు. అప్పుడు నీతిమంతులు అవుతాం మనం. అర్థమైందా? ఎప్పుడైతే మనం అనీతిమంతులుగా ఉన్నాం, దుర్మార్గుల కింద ఉన్నాం, దుష్టుల కింద ఉన్నాం, చెడ్డవారి కింద ఉన్నాం, కానీ ఎప్పుడైతే దేవుని రక్తంతో మనం కడబడ్డామో అప్పుడు నుండి మనం నీతిమంతులు తీర్పు లేదు. బాగుందా? నీతిమంతులు తీర్పు లేదు. మనం డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామంట. అబ్బా అర్థమైందా మీకు? బోరా దేవుడు వస్తాడు మధ్య ఆకాశంలోకి వచ్చిన మన దేవుడు తండ్రి అయిన దేవుడు ఏం చెప్తాడు? కుమారుడా
సమయం వచ్చింది వెళ్ళు అని వెంటనే ఆయన చక్కగా సైన్యాన్ని పెట్టుకుని వస్తాడు. వచ్చిన వెంటనే బోర ఊతారు దేవదూతలు. ఊదిన వెంటనే మనం అందరం వెళ్ళిపోతాం పైకి. ఆ బోర మనకి వినబడుతుంది, ఆ బోర మన చెవికి వినబడుతుంది. వచ్చిన వెంటనే మనం సమాధి నుండి లేచిపోయి పైకి వెళ్ళిపోతాం. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఆ బోర ఆలకింటారు, బోర ఆలకించిన అందరూ వెళ్ళిపోతారు, లేచిపోతారు. అలాంటి పొందుకోవాలి. నువ్వు ఎక్కడున్నా సరే బోర శబ్దం నువ్వు వినాలి. నువ్వు వినాలంటే నువ్వేం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలనేసి ప్రభుపేట మేమందరం బతిమాలుచున్నాను. అదే విధంగా 2 తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరందరూ ఎవరి ద్వారా ప్రేమించబడ్డారా? మన యేసుక్రీస్తు ద్వారా ప్రేమించబడ్డాం కాబట్టి దేవుడు తన దేవాలయంలో తీసుకొచ్చాడు, మన చక్కగా వాక్యం వినేలాగా చేశాడు. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను. సత్యం అంటే యేసుక్రీస్తు అంతే కదా, నేనే మార్గం సత్యము జీవమునై ఉన్నాను. కాబట్టి మీరు సత్యమును నమ్మను, యేసుక్రీస్తు నమ్మారు మీరు. రక్షణ పొందుటకు దేవుడు అంటే సృష్టికర్త అయిన దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. అంటే దేవుడి యొక్క దయా సంకల్పం చెప్పిన జగత్ పునాది ఏర్పడక మునిపే దేవుడు తన సంకల్పంలో మనల్ని ఏర్పరచుకున్నాడు. అర్థమైందమ్మా? అది కనుక మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి స్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. ఓ ప్రియా విశ్వాసులారా, మీ యొక్క విశ్వాసం వేడకండి, మీరు నీతిగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు దుఃఖపరచకండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు పొందుకున్నారు కాబట్టి మీరు వాక్యము ద్వారా మీరు యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకోండి. ఆయన ఎంత మాత్రమో మీరు దుఃఖపరచుకోండి. వెలుగు సంబంధాల కింద ఉండండి. ఆయన సేవ పరిచర్యలు మీరు పాల్గొనండి. దేవుని యొక్క ఆత్మను భద్రత చేసుకోండి. ఆయన పరిశుద్ధపరిచాడు మనని అని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఆత్మతోటి, దేవుని యొక్క ఆత్మతోటి ఎల్లప్పుడూ నింపబడాలి మీరు అని చెప్తున్నాడు. అదే విధంగా దేవుని ఆత్మతో మనం ముద్రించబడ్డాము, మన యొక్క పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడ్డాయి. అదే విధంగా మీరందరూ పరిశుద్ధాత్మ శక్తితో బాప్తిసం తీసుకున్నారు కాబట్టి మీరందరూ నీతిమంతులని చెప్పడం జరుగుతుంది. కాబట్టి నూతనమైన విధానంలో నూతనమైన జన్మ మనం పొందుకున్నాం కాబట్టి మనము ఎప్పుడు నూతనంగా ఉండాలి, పాతపడిపోకూడదు. మన విశ్వాసం ఎప్పుడు పెంపొందించుకోవాలి, దేవుళ్ళో మనం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో లోకంలోనే జీవిస్తారు. మనం దేవుళ్ళు ఉన్నాం కాబట్టి దేవుళ్ళో జీవించాలి. ఓకేనా విశ్వాసి? మీకు చక్కగా అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ వాక్యం దేవుడు మన వెనుకలో బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. అలాగే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు, మీకు ఈ కార్యక్రమం నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే విధంగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆల్ అని వస్తుంది. ఆల్ అని నొక్కితే మీకు అన్ని నోటిఫికేషన్లు మీ దగ్గరికి చేరతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి టాబర్నికల్ టెస్ట్మెంట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తాం. మీకు